హాయ్ అండి, మీరందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. అది బ్లౌజ్తోనే కట్ చేసిన పీసెస్ అండి. ఇంతేనండి, ఇవే మన బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ జాయింట్ చేస్తే మనం అయితే ఇప్పుడు ఎలాగ కట్ చేసామో చూసేద్దాం. ఆది బ్లౌజ్కు అటు చివర్ల ఇటు చివర్ల చంక సైడ్ పట్టుకోవాలండి. అటు లాస్ట్కు ఇటు లాస్ట్కు క్లాత్ ఎంత వరకు ఉంటో అంతవరకు ఇలాగ పట్టుకొని ఫస్ట్ మనం క్లాత్ని కూర సైడ్ మలుచుకొని ఇట్లా వేసుకోవాలి స్ట్రైట్గా. చూడండి, అదే బ్లౌజ్ని ఈ రకంగా బట్టి ఇక్కడ నేను ఏలు పెట్టాను కదా, మీరు ఒక లైన్ వేసుకోండి, ఎందుకంటే సీదా కట్ అవుతుంది కాదు. సో బాగా చేంజ్ చేస్తే మళ్ళీ టైట్ అవుతుందండి. నాకు కూడా అయినా కూడా కొంచెం తేడా వచ్చింది. ఆ తేడాను సెట్ చేసుకోవచ్చండి. ఇంకా కింది సైడు స్ట్రైట్గా చేసుకోవాలి. ఇలాగా కొంచెం ఎగుడు దిగుడు ఉంది, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని చక్కగా మళ్ళీ మధ్యలోకి మడతీసుకోవాలి. ఇది సాదా కట్టింగేనండి. ఇలాగా బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్కు కింద కుట్టుకు మీద భుజం కుట్టేసుకుంటాం కదా, అంత మందం వదులుకొని ఇంకా మనం పెద్ద పట్టి తీసేసుకోవాలండి. ఇలాగా పెద్ద పట్టి సైజు తెలుసు కదా, షేప్ బెల్ట్కు తీసుకోవాలి. ఇలాగా బ్యాక్ సైడ్ చూసుకొని ఫస్ట్ 3 ఇంచులు, ఎండింగ్ 2 ఇంచులకు తీసుకుంటే సరిపోతుందండి. కుట్టుకు వదులుకొని కొలత చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పార్ట్ ముందు భాగం చూసుకుంటున్నా, నేనైతే బరాబరే ఉంది. ఇప్పుడు పెద్ద పట్టి కాడ నుంచి కుట్టుకు వదులుకొని ఇక్కడ నుంచి గల్ల చూస్తున్నాను. ముందు గల్ల కింద కుట్టుకు మీద కుట్టుకు చూసుకొని మధ్యలో లెంత్ ఉందని చూశాను. సో చూడండి, మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను. సేమ్ దాని అంతే వస్తుందండి. చూడండి, భుజం కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు వెనకాల గల్ల కూడా చూసేసుకోవాలి. ఇట్లా మధ్యలో పట్టుకొని వెనక పాటుకు మధ్యలో పట్టుకొని కొలత చూసుకోవాలండి. ఇలాగా ఇంత చక్కగా వస్తుందండి ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా కింద కుట్టుకు గల్ల కుట్టుకు వదులుకొని ఇలాగ గల్ల పైనకు పట్టుకుంటే చూడు ఎక్కడి వరకు వస్తుందో. యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది కాబట్టి మనకు అంతే పెట్టమన్నారు కాబట్టి అంతే కుట్టుకు కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని అంతే కాడ ఇట్లా చెయ్యి మార్కు పెట్టుకొని, మీరైతే మార్క్ పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మార్క్ పెట్టుకోవాలి. కొంచెం అలవాటు కటింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి మార్క్ పెట్టకుండా ఏం కాదు ఫ్రెండ్స్. ఇలాగా రౌండ్ తీసుకోవాలండి. మన చేతులు కొంచెం పర్ఫెక్ట్గా తిరగాలండి. ఇంకా చేస్తూ ఉంటే మీకు కూడా అలవాటు అవుతుందండి. ఏం టెన్షన్ తీసుకోవద్దు. చాలా చక్కటి కటింగ్, ఈజీ కటింగ్ అండి. ఆది బ్లౌజ్తోనే కదా, సూపర్గా నేర్చుకోవచ్చు. మీకు తొందరగా వస్తుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా తొందరగా అంటే ఒకరోజు ముందు ఒకరోజు, కొంతమందికి తొందరనే వస్తుందండి, కొంతమంది కొంచెం లేట్ అయినా ఏం టెన్షన్ తీసుకోవద్దు, వచ్చుడు మాత్రం గ్యారంటీ. చూడండి, ఇప్పుడు మనం భుజం మీద ఆది బ్లౌజ్ భుజం కొలత చూసుకోవాలి కదా. ఇలా ఒక కాటు ఇస్తున్నానండి. భుజం మీద మనం కుట్టేసుకుంటప్పుడు మనకు ఎలాగ సింబల్ ఉండాలి, అందుకోసమని ఒక కాటు ఇస్తున్నాను. మనం భుజం కుట్టేసేటప్పుడు ఆ కాటుకు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది, బరాబర్ వస్తుంది. ఇలా చూడండి, భుజం కొలత చూసుకుంటున్నాను. అటు కొంచెం కుట్టుకు ఇటు కొంచెం కుట్టుకు వదులుకొని ఆ నుంచి నేనైతే కట్ చేస్తున్నాను. ఇలాగా రౌండ్ తీసుకోవాలండి, చెంక సైడ్ కదా, ఇలా కట్ చేశాను. ఇప్పుడు మనకి ఇలా చూడండి, ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా ఈ పీస్లోనే తీయచ్చు చక్కగా. చూడండి, ఇందులోనే ఉక్సుల పట్టి, చూడండి కాజా పట్టి 2 వచ్చేసినాయి ఇందులోనే. మనం అక్కడిక్కడ ఎత్తుకోవాల్సిన పనే లేదు, సింపుల్గా. చూడండి, నేను సైడ్కి బట్టి చూస్తున్నాను ఏమన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. కొంచెం అంత ఎక్కువ ఉంది, అది బ్లౌజ్ కంటే కొంచెం అంత ఎక్కువ ఉంది. ఇప్పుడు కింది సైడు అదేమంటారు, చంక సైడు చూడండి, ఇక్కడ పక్కల సో కొంచెం ఎక్స్ట్రా కడియాయండి. ఫిట్టింగ్ బరాబరి కూర్చుంటుంది. మనం పెద్ద పట్టీలు అతికి ఎదురు పెట్టి అతికే వరకు. చూడండి, కొంచెం అంత ఎక్కువ ఉంటుంది, దాన్ని కూడా కట్ చేశాను. ఇప్పుడు ఇలా కరువు అనేది తీసేస్తున్నాను. కొంచెం రౌండ్గా తీయాలి కదా, మనకు కూడా బుగ్గలు రాకుండా కొంచెం లోతుకు తీయాలి, అలా తీసేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందండి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా కటింగ్ అనేది ఇలా ఉంటుంది. కొంచెం బట్టి చూస్తున్నాను, మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. బాగా లోడ్ వేసుకొని ఏం లోడ్ అయితే వేసుకోకండి, ఈజీ కటింగే. ఆది బ్లౌజ్ ఉంటే ఒక్కటి కుట్టడం వచ్చిందంటే మీకు అన్నీ బాగా అర్థమవుతాయండి. చూడండి, ఇంత చక్కగా మనం భుజాల మీద అయితే జాయింట్ కట్ చేయలేదు, కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా నీట్గా కట్ చేసుకొని అయితే పక్క పెట్టాను.
ఇది గల్లాలో వచ్చిన పీస్ అండి, గల్ల కట్ చేస్తే వచ్చిన పీసు. దీంట్లోనే క్రాస్ కట్ చేసుకొని మనం మళ్ళీ గల్లకేస్తాం కదా, గల్లకేసే క్లాత్కు అందులోనే క్రాస్ కట్ చేసుకొని అన్ని జాయింట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది, అదే వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, అది కూడా ఆది బ్లౌజ్తోనేనండి. అంత చక్కటి కటింగ్ అండి ఫ్రెండ్స్. మీకేమన్నా ఇంకా అందులో మీకు క్లారిటీ అనిపించట్లేదా ఇందులో ఈ వీడియో ఈ కటింగ్లో? సో ఇంకా మీరు మార్క్స్ పెట్టుకుంటేనే కట్ చేయమంటారా? సో ఏదైనా మీకు వచ్చిన ఏ డౌట్ అయినా సరే, ఒకవేళ అర్థం కావట్లేదా, సో ఏదైనా సరే అండి, మీకు డౌట్ అనిపిస్తే మీ అమూల్యమైన కామెంట్తో నాకు అడగండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నేను కూడా ఏదైనా పని నేర్చుకోవాలి అని ఉండే వాళ్ళ ఆతృత ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో చేతులు కూడా ఇలాగ రౌండ్ తీసేసుకున్నాను. అక్కడ పైన కార్డ్స్ ఇచ్చాను, ఎందుకంటే అక్కడ మనం భుజం కొలత బరాబరి పడుతుంది కదా. లోతు కూడా తీసేసాను. చూడండి హ్యాండ్స్ తోటి ఇట్లా చూసుకుంటాను. పంపకం కొంచెం మనం వదులుకొని ఇలా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఇలా లూజ్ కూడా చూసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. చూడండి నీట్గా ఇలాగా అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ సంఖ్య తక్కువ పడుతుందండి, నేను చేతులు కట్ చేసినప్పుడే వెళ్ళిన పీసు అందులోనే ఉంచాను. మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు అవి జాయింట్ చేసి చేతులు అతికేస్తే సరిపోతుంది బ్లౌజ్ పార్ట్స్. చూడండి ఇది హ్యాండ్స్, దానికి జాయింట్ చేసే ఎక్స్ట్రా పీస్ దాని పక్కకి పెట్టాను. ఇది మనకు నడుము పట్టికి అక్కడికి వస్తుంది ఒకటి, ఇక్కడ పెద్ద పట్టీలు. ఇది చూడండి బాడీ పార్ట్. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇది మెయిన్ బాడీ, హ్యాండ్స్, పెద్ద పట్టీలు, వెనుక భాగం వేసే హెమ్మింగ్ పట్టీ. థ్యాంక్ యూ.